మేడ్చల్లోని ఎల్లంపేటలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తూ ఉన్న 7 ఏళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్థానికంగా నివాసం ఉంటున్న కృష్ణమూర్తి దంపతులకు 2 కుమార్తెలు. దసరా సందర్భంగా బుధవారం మధ్యాహ్నం కృష్ణమూర్తి దంపతులు 2 కూతుళ్లను ఇంట్లో వదిలివేసి బంధువులను కలిసి రావడానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో 2 పిల్లలు నిద్రిస్తూ ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు సాయిలక్ష్మి ప్రసన్నను బాత్రూంలోకి ఎత్తుకు వెళ్లి గొంతు మణికట్టు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. పథకం ప్రకారమే ప్రసన్నను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. చిన్నారి హత్య కేసులో కాల్ డేటా కీలకంగా మారనుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉండగా ప్రసన్న తల్లి, తండ్రి, పిన్ని, తాతను పోలీసులు ప్రశ్నించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, ఓవర్ టు యూ. అనుశ్రీ, ఏదైతే నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సంచలనం సృష్టించినటువంటి మేడ్చల్ ఎల్లంపేటలోని లక్ష్మీ ప్రసన్న హత్య కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో కీలకంగా మారినటువంటి సెల్ ఫోన్ నంబర్లను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఆ మృతురాలి తాత, తండ్రి, తల్లి, పిన్ని వీరందరికీ సంబంధించినటువంటి కాల్ డాటా కోసం పోలీసులు ఇప్పటికే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కాల్ డాటా ఆధారంగా కేసు దర్యాప్తు జరుపుతున్నటువంటి పోలీసులు నిన్న మృతి చెందినటువంటి చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఎల్లంపేటలో ఇటు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, అదేవిధంగా మేడ్చల్ పోలీసుల ఆధ్వర్యంలో విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా గ్రామంలో వస్తున్నటువంటి వార్తలకు కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని గ్రామస్తులు చెప్తున్నటువంటి వివరాలను ఆధారంగా చేసుకున్నటువంటి పోలీసులు కుటుంబ సభ్యులపైన కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఈ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా మృతి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న తల్లి, తండ్రి ఇద్దరి మధ్యలో కూడా కుటుంబ విభేదాలు ఉన్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ కూడా తరచుగా గొడవ పడేవారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరో 24 గంటల్లో ఈ కేసును ఛేదించే పనిలో మేడ్చల్ పోలీసులు నిమగ్నమయ్యారు. అనుశ్రీ, స్థానికులు ఏమంటున్నారు? తిరుమల, ఎట్లాంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి? అనుశ్రీ, స్థానికులు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు. గత కొంతకాలంగా ఏదైతే లక్ష్మీ ప్రసన్న తల్లి, తండ్రి మధ్య తరచుగా వివాదం జరిగేది. అర్ధరాత్రుల వరకు కూడా వీరిద్దరు గొడవ పడేవారు. లక్ష్మీ ప్రసన్న తండ్రి తరచుగా తల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కానీ గత 2 నెలలుగా వీరిద్దరూ మాత్రం మంచిగానే కలిసి ఉంటున్నారని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం ప్రధానంగా నిన్న హత్య జరగడానికి అంటే కొద్దిసేపటి క్రితం ఉన్నటువంటి అనుశ్రీ తాత, అదేవిధంగా అతని తండ్రి, తల్లి వీరి ముగ్గురు పైన కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనుశ్రీ, అయితే తిరుమల, పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? చాలా పసిపిల్ల, తనను హత్య చేయాల్సిన గత్యంతరం ఎవరికి ఉంది? ఎంత తల్లిదండ్రులకి విభేదాలు ఉన్నా పిల్లల మీద అయితే కక్ష తీర్చుకోలేరు కదా. పోలీసులు ఏమంటున్నారు? అనుశ్రీ, అక్కడికి వచ్చినటువంటి కొంతమంది పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా ఒకటే చెప్తున్నారు. చిన్నారి హత్య ఒక పథకం ప్రకారం పకడ్బందీగా ఉద్దేశపూర్వకంగా చేసిందే తప్ప ఇది కావాలనే చేశారని కూడా వాళ్ళు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న దానిపైన కూడా మిస్టరీగా మారింది. ఎందుకంటే నిర్మానుష ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ చిన్నారి ఇల్లు కావచ్చు, అదేవిధంగా హత్య జరిగిన సమయంలో పెద్దవారు ఎవరు కూడా ఇంట్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా హత్య జరిగేదానికంటే కొద్దిసేపటి క్రితమే మృతురాలి తాత వచ్చి వెళ్ళినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ.